నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు వెల్లడి. పారాది గ్రామంలో రచ్చబండ. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన వైఎస్ షర్మిలారెడ్డి. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం నిరంకుశ చర్య. ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసనాయుడు వెల్లడి. వచ్చే 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలియజేశారు. నేడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, త్రాగునీరు, ప్రథమ చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని ఆయన సూచించారు. పరీక్ష సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. మరి మన జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ కూడా మన జిల్లా గౌరవ మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ రామసుందరెడ్డి గారి తరపున, అలాగే విద్యాశాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 to 12:45 వరకు జరుగుతాయి. అయితే విద్యార్థులు ఒక 1 hour ముందుగా పరీక్షా కేంద్రాలకి హాజరైనట్లయితే కొంత రిలాక్స్గా ఉండి పరీక్షలు రాయడానికి అనువుగా ఉంటుంది. అయితే ఏదైనా అనివార్య కారణాల వలన లేట్ అయినట్లయితే 10 గంటల లోపు వరకు వాళ్ళు అనుమతించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరితే బాగుంటుంది అన్నమాట. అలాగే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ను చూపించినట్టయితే బస్సులో కూడా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశం అంటూ గవర్నమెంట్ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు ఈ బస్సు ప్రయాణాన్ని, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ పై QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ద్వారా లొకేషన్ ఆధారంగా ఏంటంటే ఆ పరీక్షా సెంటర్ ఎక్కడ ఉందో కూడా అది తెలుసుకుని ఈజీగా పరీక్షా కేంద్రానికి మనం హాజరవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మన జిల్లాలో ఎస్ఎస్సి పరీక్ష రాసే విద్యార్థులు మొత్తం 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 564 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారు. మరి దీనికోసం మనం 119 పరీక్షా కేంద్రాలని కేటాయించడం జరిగింది. సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. టాయిలెట్స్ అవ్వచ్చు, అలాగే విద్యుత్ సౌకర్యాలు, అలాగే తాగునీరు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే వైద్య సదుపాయాలు, ఇలా మొత్తం ఏవైతే విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనువుగా అవసరమో ఆ అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అలాగే విద్యార్థులు వాళ్ళు పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అలాగే మొబైల్ ఫోన్స్ కూడా తీసుకురావడానికి అవకాశం లేదన్నమాట. కాబట్టి మరి విద్యార్థులందరూ కూడా ఈ పై విషయాలన్నీ గమనించి జాగ్రత్తగా వాళ్ళు పరీక్షకు తయారవ్వాల్సి ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు పథకాలు ఇస్తున్నామని చెప్పుకుంటూ వాస్తవంలో వారిని మరో 50 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని సిపిఎంఎల్ నాయకులు విమర్శించారు. దేశంలో గ్యాస్ కొరత కారణంగా మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సిపిఎంఎల్ నాయకులు రెడ్డి నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇంధన సమస్యలు మరింత తీవ్రంగా మారాయని తెలిపారు. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్, పెట్రోల్ సరఫరాపై ప్రభావం పడుతున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయం కలగడం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మహిళలకు అందుబాటులో గ్యాస్ సరఫరా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు కానీ మరి రాష్ట్ర మంత్రి వాళ్ళందరూ కూడా ఆకాశంలో సగం మంది మహిళలనే చెప్పడం జరుగుతుంది. మహిళల కోసమే
మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆనాడు రాయితీల మీద ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. గతంలో పూర్వం మహిళలు కట్టెల పొయ్యి మీద మరి కర్రలు పెట్టి వండుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు మహిళలు కన్నీరు కార్చలేక వారలేక మరి వాళ్ళు బాధ చూడలేక మేము గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్పాయి. మరి ఈరోజు హఠాత్తుగా ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పుడు మరి ప్రధానమంత్రి గారికి ముందు చూపు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద తొత్తుతో కలిసి ఈరోజు ఇరాన్ మీద అనేక దురాక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణత్యాగాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ దేశ ప్రధానమంత్రి సమ్మెను కూడా హత్య చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈనాటికి కూడా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ధరలు అనేవి విపరీతంగా పెరిగాయి. ఈరోజు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు గ్యాస్ ధరల వల్ల విపరీతంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం పేరుతోని ఈరోజు ధరలు పెంచాయో ఆ ధరలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసిన బాధ్యత ఉందనేది ఈరోజు ఏఐఎఫ్టీగా సిపిఎంఎల్ పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా చూడాలని మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పోరాటాన్ని మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం మోడీ గారు కానీ అవతల ట్రంప్ గారు కానీ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కూరగాయల వ్యాన్లో తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని నార్కోటిక్ టీం పట్టుకుంది. ముందస్తు సమాచారం మేరకు తెల్లవారుజామున ఒడిశా నుంచి విజయనగరం వైపు గంజాయిని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని నార్కోటిక్ అధికారులు చేశారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనం ఆపి తనిఖీలు నిర్వహించగా మొత్తం 123 ప్యాకెట్లో సుమారు 650 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. చేంజింగ్ సమయంలో వ్యాన్లో ఉన్న మరికొందరు వ్యక్తులు వాహనం నుంచి దిగి పరారైనట్లు సమాచారం. పరారైన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో స్థానిక స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు విజయనగరం మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీలు ఏర్పాటు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం మీద పార్టీని మరింత బలపరిచేందుకు గ్రామ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. అలాగే స్థానిక కమిటీలను మరింత బలోపేతం చేయడం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని ప్రజల్లో మరింత బలంగా నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. వీరిని కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అర్ధరాత్రి ఫోన్ వచ్చేటప్పుడు నువ్వు సహాయం చేయడానికి ఆలోచించేవి తప్ప ఏ పార్టీ అనేది అడగండి. ఒకవేళ మీకు తెలిసి వేరే పార్టీ వాళ్ళకి అది కష్టం మనం ఎందుకు చేయాలని చెప్పకండి. కష్టం ఉండేటప్పుడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళకైనా మనం సహాయం చేయాలి. మనం ఎవరికైనా ఉపకారం చేస్తే పైన భగవంతుడు మనం ఉపకారం చేస్తాడన్న కాలక్రమ మీ అందరి మనసులో రావాలి. నాయకుడి మీద మనం గుర్తొచ్చాం కాబట్టి ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే మనకు ఉపకారం జరుగుతుంది, మనకు పలుకుతారు, మనకు పని చేస్తారని ఒక ఆలోచన వస్తుంది. దానికే ఈ పదవులు ఉపయోగం. ఈ పదవులు అనేది మనకు వ్యక్తిగత గౌరవం పెంచుకోవడానికి కాదు, 10 మందికి మేలు చేయడానికి ఈ పదవులు ఉపయోగపడతాయి. ఎన్నికలు వస్తాయి, 5 సంవత్సరాలకు ఒక మాట, గెలుస్తాం ఓడుతాం, గెలిస్తేనే పని చేస్తాం, గెలకపోతే పని చేయడం లేదు. ప్రజలకి పని చేయాలంటే అధికారం అవసరం లేదు, ఆలోచన ఉంటే చాలు అనే ఉద్దేశంతో పనిచేయండి. మీ నాయకత్వం పెంచుకోవడానికి పెంచుకోవాలన్న ఆలోచన కలిగి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు నేను చెప్పినట్టుగా సామాన్య కార్యకర్తగా నేను ఏ విధంగా పెరిగానో వాళ్ళు సామాన్య కార్యకర్తలుగా వచ్చి ఈరోజు స్థాయికి వచ్చారు. వీళ్ళు ఇద్దరే కాదు, ఇక్కడ లేని వాళ్ళు అనేక మంది యువజన నాయకులుగా వచ్చి ఈరోజు కార్పొరేటర్లుగా ఇంకో పదవులో ఉన్నారు. అలానే అయ్యూరు నుండి వచ్చి ఇక్కడికి ఏ వ్యాపార రీత్యో ఏ ఉద్యోగ రీత్యా కుటుంబాలు వస్తే
ఆ విధంగా వచ్చిన వాళ్ళు 4-5 కాంట్రాక్టులకి ఎదుగుతున్నారు. పార్టీ గౌరవం ఉంటే మన గౌరవం ఉంటుంది, పార్టీకి ఎప్పుడైనా గౌరవం పోతే మన గౌరవం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ఆమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు సమస్యలను స్థానిక ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలపై స్పందించిన షర్మిలారెడ్డి సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పేదలకు న్యాయం చేయాలని కోరారు. రచ్చబండ కార్యక్రమం సందర్భంగా మల్లంపేట గ్రామానికి చెందిన ప్రజలు తమ భూములను బొబ్బిలి ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 1995వ సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్న సుమారు 7 ఎకరాల పేదల భూములను ఎలా కబ్జా చేయాలని చూస్తారని షర్మిలారెడ్డి ఎమ్మెల్యేను ఫోన్లో ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే స్పందించకుండా ఫోన్ కట్ చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ఎమ్మెల్యే భూభక్షకుడిలా వ్యవహరించడం తగదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్ మరియు స్థానిక నాయకుడు మొవ్వల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. స్థానిక ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 ఎకరాల భూమి మీరు లేదా మీ అనుచరులు చేయాలని చూస్తున్నారు అన్నది అలిగేషన్. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ 91లో ఈ భూమిని ఇచ్చిందట. నిన్నటి వరకు కూడా సాగు చేసుకుంటున్నారు. దీని మీద క్రాప్ లోన్ ఉంది, దీని మీద రైతు బంధు కూడా వచ్చింది ఇటీవల రైతు భరోసా. సో ఎలక్ట్రికల్ టవర్ కూడా ఇప్పుడు దబాయించి మీ భూమి ఇది కాదు, ఇంకో చోట ఎక్కడో ఉంది, ఇంకెక్కడో సర్వే చేస్తాం, ఇంకెక్కడో ఇస్తామని చాలా సతాయిస్తున్నారట. అమ్మ సతాయించట్లేదండి, యథార్థం ఏంటంటే మీకు వచ్చి చెప్తానమ్మా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పలేమమ్మా, నేను బయట ఇక్కడ రాగాం దగ్గర ఉన్నాను తల్లి. మీరు అర్థం చేసుకోవాల్సింది నేను రాగాం దగ్గర ఉన్నానమ్మా. పర్వాలేదు. యథార్థం ఏంటంటే వాస్తవం ఏంటంటే మీకు అన్ని మీకు చెప్తారమ్మా, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నాకు అవసరం లేదండి. ఇక్కడ రచ్చబండలో పబ్లిక్ వీళ్ళకి చెప్పాలి, 7 ఎకరాల వాళ్ళకి చెప్పాలి, మీరు వెళ్ళి కలవాలి. ఎప్పటి నుంచో చెప్తున్నారమ్మా, ఏం చెప్తున్నారు? చెప్తున్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో వాస్తవం యథార్థం ఏంటని చెప్తున్నారమ్మా. ఏం చెప్తున్నారు? వాళ్ళకి సంబంధం లేదమ్మా, భూమితో సంబంధం లేదమ్మా. అదే 91లో వాళ్ళకి ఇచ్చారంటున్నారండి. ఆ సర్వే నెంబర్ వేరు, ఇది వేరు. అదేనమ్మా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసు. మీరు తప్పుతో పట్టేస్తున్నారు. వాళ్ళు పేదోళ్ళకు మనకి ఎందుకమ్మా, మనకి ఏం సంబంధం చెప్పండి. వేరు 100 ఎకరాలు దానం చేసాలి, మాకు ఏంటి అవసరం చెప్పండి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ. మరి మీ మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఈ బురద కూడా అలిగేషన్ అందరూ చేస్తారు. అలిగేషన్ వాస్తవం కాదు కదమ్మా. మీరు కూడా తప్పు చేస్తాం. The public is not convinced that you are innocent in this. If they are not convinced, they are being put in a wrong way, amma. Exactly. That's why you need to simply tell. Amma, వాళ్ళు తప్పుగా పట్టిస్తున్నారమ్మా. లేదండి, మీరు ఒక పని చేయండి. తప్పుగా పట్టిస్తే మనకు సంబంధం ఏంటండి? కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్,
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో హనుమాన్ హవనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా 108 హోమగుండాలతో ప్రత్యేక హోమాలు నిర్వహించి ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. విశ్వశాంతి కోసం ఈ హవనాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలియజేశారు. సమాజంలో సుఖశాంతులు, ఆరోగ్యం నెలకొనాలని, ప్రజలందరూ ఐకమత్యంగా జీవించాలని ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలియజేశారు. అన్ని కర్మలు కలిపి ఉత్తరం పెట్టారు. విద్యల నగరంగా ఖ్యాతిగాంచిన విజయనగరంలో ఈసారి నిర్వహించిన గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో 66 మంది అభ్యర్థులు విజయాన్ని సాధించడం గర్వకారణమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ విజయానికి ఆర్ఎస్ రెడ్డి సంస్థ చేసిన శిక్షణ, మార్గదర్శకత్వం ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ కష్టపడి సాధించిన ఈ ఫలితాలు సంస్థ ప్రతిష్టను మరింత పెంచాయని తెలియజేశారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించిన అభ్యర్థులను అభినందించిన మంత్రి ఈ విజయాలు భవిష్యత్తులో మరింత మంది యువతకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం, నాణ్యమైన బోధన అందిస్తే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధించవచ్చునని ఆయన అన్నారు. విజయనగరాన్ని విద్యా కేంద్రంగా నిలబెట్టడంలో ఇలాంటి సంస్థల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయాన్ని సాధించడం గర్వకారణమని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరింత మంది విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ వల్ల ఒక 66 మంది ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకున్నారంటే ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందని భావించడం రావడం. ఎందుకంటే విజయనగరం అంటే విద్యల నగరం. చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు నేను విజయనగరంలో చదువుకున్నాను అని ఈస్ట్ వెస్ట్ గోదావరి చెప్పడం కానీ, అటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు చెప్పడంలో కానీ, అలాగే ఇటు ఒరిస్సా నుంచి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. విజయనగరం 100 సంవత్సరాల పైనుంచి కూడా పూసపాటి గారి ఫ్యామిలీ ఈరోజు ఒక మంచి అవకాశం మన విజయనగరం జిల్లా వాసులు చూడడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం కూడా అటు స్కూల్ నుంచి కాలేజీల వరకు కూడా ఇక్కడ నెలకొల్పి మన ప్రాంతం వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించారు. ప్రధానంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చదువుకోవాలన్నా కూడా ఒక అవకాశం ఉండాలి. నేను మన ప్రాంతంలో కాలేజీ లేకపోతే మనం ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో మన పూర్వీకులు చదివే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే పక్క జిల్లాకి చదవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మరి అలాంటి సమస్యల్లో మన విజయనగరం జిల్లాలో అనేక కాలేజీలు పెట్టడం, అనేక సంస్థలు పెట్టి చదివించడం అంటే ఈరోజు పూసపాటి టీవీఎన్ రాజు గారు కానీ, లేకపోతే అతిథి మన అశోక్ లలితరాజు గారు కానీ, ఆనంద్ లలితరాజు గారు కానీ, ఈరోజు మాన్సాస్ ముందుకు తీసుకున్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారు కానీ మనం అందరం కూడా రుణపడి ఉండాలనే సంగతి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఈరోజు మాన్సాస్ ట్రస్టే కాదు, ఇలాంటి ఆర్ఎస్ఐటి సంస్థలు కూడా ఈరోజు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి, నేను శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు కూడా ఆశ్చర్యపోయాను. ఉదయం 6 గంటలకి వర్చువల్ కాల్ తీసుకున్నారట. 6 గంటలకి వర్చువల్ కాల్లో మన జిల్లా నుంచే కాదు, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా చాలామంది అటెండ్ అయ్యి ఈ ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చదువుకునే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలంటే హైదరాబాద్ వెళ్ళడం, లేకపోతే విజయవాడ, గుంటూరు వెళ్ళడం తెలుసుకున్నాను. కానీ విజయనగరంలో క్లాస్ పెడుతున్నారు, 6 గంటలు వేసి వర్చువల్ కాల్లో అటెండ్ అవుతాము అంటే ఖచ్చితంగా ఆ సంస్థ మంచి విద్యని బోధిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి ఆ సంస్థకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
భావన సంస్థ 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీన ఉగాది సందర్భంగా డాక్టర్ ధూళిపాల మహాదేవమణికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. నేడు గురజాడ అప్పారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సమాజ సేవ, సాహిత్యం, విద్య వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తికి ఉగాది అవార్డు అందజేయడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నది పేర్కొన్నారు. ఈ ఏడాది వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ ధూళిపాల మహాదేవమణిని ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ఉగాది రోజున జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ఘనంగా అందజేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము వివిధ భాషా ప్రక్రియలపై అనగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భాషా ప్రక్రియపై అంటే నవల కానీ, పద్యం కానీ, లేకపోతే వ్యాసం కానీ, అలా వివిధ ప్రక్రియలపై రాష్ట్ర స్థాయి పోటీ ఒకటి కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయి పోటీలో ఉత్తముడిగా ఎవరైతే ఎన్నికవుతారో వారికి రాష్ట్ర స్థాయి పురస్కారం ఇస్తుంది. ఈసారి ప్రత్యేకంగా మన ధూళిపాల వారి కృషికి అనుగుణంగా పద్యాన్ని ప్రత్యేకంగా తీసుకొని నవనవోన్మేషం పద్యము అన్న శీర్షికతో వ్యాసరచన పోటీలు కండక్ట్ చేసాము. నవనవోన్మేషము అనగా నిత్య నూతనంగా ఉండేటటువంటిది అని అర్థము. ఏ విధంగా అయితే పద్యం నిత్య నూతనంగా అలరిస్తూ ఉంటుందో సాహిత్య అభిమానులకి ఆ విషయమై వ్యాసం రచించమని వ్యాసరచన పోటీ పెట్టాము. అందులో మనకి 14 వ్యాసాలు వచ్చాయి. వాటిని దామెర వెంకట సూర్యారావు గారు, డివి సూర్యారావు గారు విశాఖపట్నం మరియు బిహెచ్ కామేశ్వరరావు గారు బెంగళూరు వారికి పంపించి వారితో ఎన్నికైనటువంటి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మనకి ఆశ్చర్యంగా అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ దానికి మన విజయనగర వాస్తవ్యులైన కట్టమూరి చంద్రశేఖరం గారు, అందరికీ సుపరిచితులైన కట్టమూరి చంద్రశేఖరం గారు వారే అవధాని కూడాను, వారు రచించినటువంటి వ్యాసానికే మొదటి బహుమతి వచ్చిందని తెలియపరుస్తున్నాము. ఈ వ్యాసరచన బహుమతిని ఆచార్య భావన్ శ్రీమతి లక్ష్మీ భావన్ గారు దీన్ని పురస్కారాన్ని అందజేస్తారు. ఉగాది నాడు శ్రీ కట్టమూరి చంద్రశేఖరం గారు భావన్ గారి శ్రీమతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. 41వ వార్షికోత్సవాన్ని 19/3/26 లక్ష్మీవారం నాడు జరుపుకుంటోంది. వేదికగా మహారాజా లేడీస్ రిక్రియేషన్ వెల్ఫేర్ క్లబ్లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఇది 41వ వార్షికోత్సవం. 40 వార్షికోత్సవాలుగా చేసుకున్నటువంటి ఉత్సవంలో ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రముఖ సాహితీవేత్తలను పురస్కారం అందిస్తోంది. ఒక మధురాపంతుల, ఆరుద్ర, మాలతీ చందూర్, కరుణశ్రీ వంటి మహనీయులందరూ వచ్చారు మన విద్యాభవన పురస్కారానికి. ఈ సంవత్సరం రాజమండ్రి వాస్తవ్యులు, రాజమండ్రి ప్రాచ్య కళాశాల ఆచార్యులు, పద్యకళా తపస్విగా, అవధాన ప్రాచార్యగా, అభినవ బలినాథునిగా ఎన్నో పేర్లు ప్రసిద్ధి పొందినటువంటి డాక్టర్ ధూళిపాల మహాదేవమణి గారికి ఈ సంవత్సరం పురస్కారం అందిస్తున్నాం. ఆ పురస్కారాన్ని ఏటాలాగే తిరుపతి స్వామి గారు వారి అమ్మాయి మన కోలగట్ట శ్రావణి నగర డిప్యూటీ మేయర్ అందజేస్తారు. ప్రధానంగా ఉదయ నర్సింగ్ హోమ్ నిర్వాహకురాలు డాక్టర్ జి సన్యాసమ్మ గారు ఏటాలాగే ఈ సంవత్సరం కూడా మనకి మొమెంటోలు అందజేస్తున్నారు. అలాగే పువ్వాడు భాస్కర్ ఆంజనేయులు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పువ్వాడు శ్రీహరి గారు మొమెంటో అందజేస్తున్నారు. ఇలా అందరి సహకారంతో విజయభావన 41 ఏళ్లుగా ఉగాదిక నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత స్థాయిలో ఉందని చెప్పడాన్ని ఎంతో సంతోషిస్తూ, దీనికి కారణం ఏమిటంటే మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి సహకారమే అని మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది ఈ ఉత్సవం విజయప్రదం కావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. విజయనగరం నుండి విశాఖపట్నం వరకు నిత్యం ఉద్యోగాల కోసం ట్రైన్లో ప్రయాణించే ఉద్యోగులు ఆదివారం రోజు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ట్రైన్ ప్రయాణంలో కలుసుకుంటూ పరస్పర పరిచయాలు పెంచుకున్న వారు పని ఒత్తిడిలో కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంలో పాటు సభ్యుల మధ్య స్నేహబంధాలు మరింత బలపడుతున్నాయి. నేడు విజయ్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్టీ సభ్యులు రాజు మాట్లాడుతూ క్రీడల ద్వారా తమకు ఉల్లాసం, ఉత్సాహం లభించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలియజేశారు. వారంలో ఒకరోజు సభ్యులంతా ఐక్యంగా కలిసి ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కేశవ, బలరాం పాత్రో, సూర్య, హుస్సేన్, శ్రీరామ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బోల్తా కొట్టారు. సురేష్ గారు తలపట్టుకుంటున్నారు. మంచి బౌలింగ్ సురేష్ దా ఈ ఎంఎస్టీ స్టార్స్ గత 3 సంవత్సరాలు బట్టి మేము ఈ ఆటలు ఆడుతున్నామండి. యాక్చువల్గా ఇదేంటంటే మేము డైలీ కూడా అంటే వైజాగ్లో అందరూ వర్క్ చేస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబులు, అలాగే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు. ఈ మార్నింగ్ 8కి వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 8కే వస్తామండి ఇంటికి. సో మాకు డైలీ అంటే ఆడడానికి అవ్వదు, కానీ ఓ హెల్త్ దీని పరంగా ఏదో ఒక కార్యక్రమం చేద్దామని అనుకున్నాం మేము. దాని ప్రకారం క్రికెట్ ఎంచుకున్నాం అనమాట. ఆ దృష్ట్యా ఏంటంటే ఎవ్రీ సండే మేము ప్రతిరోజు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో ఆడటం అనేది జరుగుతున్నది. సో దాంతోపాటు అలాంగ్ విత్ మధ్యలో ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు, అలాగే వార్షికోత్సవాలు, అంటే మొన్ననే సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాం అనమాట. సో ఈ రకంగా ఇంచుమించుగా మూడో సంవత్సరం కూడా అయిపోతున్నది. ఈ రకంగా అందరం కూడా ఒక ఆట విడిపి కింద అనమాట అందరం కూడా గ్యాదర్ అవుతాం ప్రతి ఆదివారం కూడా. ఈ రకంగా ఈ క్రికెట్ ఆడడం అనేది గత 3 సంవత్సరాల బట్టి జరుగుతున్నది. మెయిన్ ఏంటంటే ఏదో ఒక రిలీఫ్ కోసం అనమాట, ఆహ్లాదకరంగా. ఈ పైన అంటే మామూలుగా అయితే మనం తిరగలేము, కానీ ఒక ఆట అనేది చెప్పి ఒక క్రీడలో అని చెప్పేసి ఈ ఏజ్లో కూడా ఒక హెల్త్ ఇష్యూస్ గట్రా రాకుండా, ఒక బ్లడ్ ప్రెషర్లు, షుగర్లు ఇలాంటివి ఏమీ రాకుండా చేయకుండా ముందస్తుగా దీనికోసం ప్లస్ మా మానసిక ఉల్లాసం కోసం కూడా ఈ క్రీడను ఎంచుకోవడం. తర్వాత ప్రతి ఎవ్రీ సండే కూడా అందరూ కూడా మీట్ అవ్వడం, ఆడటం అనేది జరుగుతున్నదండి. సో ప్రతి మిత్రుడికి కూడా ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ. పార్వతీపురం మంజం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని మరడానా వీధిలో మహిళలు గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆదివారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ బండ్లపై కూర్చుని పొయ్యిలో కట్టెలు పెట్టి వంట చేస్తూ కట్టెలు ముద్దు, గ్యాస్ వద్దు అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సామూర్తి, ఐద్వా నాయకురాలు కొల్లి సురేఖ మాట్లాడుతూ ఇటీవల వంట గ్యాస్ ధరను 60 రూపాయలు, వాణిజ్య గ్యాస్ 115 రూపాయలు పెంచడం మహిళలపై అదనపు ఆర్థిక భారం మోపే చర్యని విమర్శించారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉండగా మరోవైపు గ్యాస్ ధరలను భారీగా పెంచడం సామాన్య ప్రజలకు భారంగా మారిందన్నారు. ఇక గ్యాస్ సరఫరా విషయంలో కూడా అనేక నిబంధనలు పెట్టడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. గతంలో 15 రోజులకే గ్యాస్ బండ్ ఇచ్చే పరిస్థితి ఉండగా ఇప్పుడు 25 రోజుల నుండి 40 రోజుల వరకు ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఓటీపీ చెప్తేనే గ్యాస్ సరఫరా చేస్తామని పెట్టిన నిబంధనలను కూడా వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కొమరాడ మండలంలో మహిళలందరూ కూడా గ్యాస్ రేట్ 60 రూపాయలు పెంచారు. అంతేకాకుండా గతంలో 20 రోజులకి 15 రోజులు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు 45 రోజులు అయితే కానీ గ్యాస్ బండ్ ఇవ్వమని చెప్పిన తర్వాత మహిళలందరూ మా కర్రలు తప్ప మాకు ఈ గ్యాస్ మరి ఉందని చెప్పేసి ఆ గ్యాస్ సిలిండర్ మీద కూకొని వండుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా ఈ రేటు పెంచడం అన్యాయం. అలాగే మహిళలు కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. కర్రలు ముద్దు, గ్యాస్ సిలిండర్ వద్దని చెప్పి ఇలాంటి కర్రలతో వండుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ రేట్ తగ్గించాలి. అలాగే ఓటీపీ ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు 15 రోజులకి 20 రోజులు సిలిండర్ ఇచ్చారు. ఈ రోజు మహిళలందరూ చదువురాలు ఉన్నారు. గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మీరు మీ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తే మరి వీళ్ళందరూ చదువుకున్నారా, వీళ్ళకందరూ సెల్ ఫోన్లు ఉన్నాయా, ఓటీపీ వచ్చేస్తారు మరి ఎవరన్నా. ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇరాన్, ఇజ్రాయిల్, ఈరోజు అమెరికా యుద్ధాన్ని సాగు చూపించి ఈ గ్యాస్ రేట్ పెంచడం అన్యాయం. కాబట్టి పెంచిన రేట్ అంటే పెంచిన గ్యాస్ రేట్ తగ్గించాలని చెప్పి ఈరోజు కర్రలే ముద్దు, గ్యాస్ వద్దని చెప్పి మహిళలందరూ కూడా నిరసన తెలియజేస్తుంది. కర్రలతో వండుకునే పరిస్థితి ఉంది. పూసపట్రేగ, డెంకాడ మండలాల్లో రైతుల నుండి బలవంతంగా 3000 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని ఐటీ సంస్థలకు కట్టబెట్టాలని చూడడం కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మా మైత్రి మీడియా ప్రతినిధి స్వామి శేఖర్తో నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విస్తీర్ణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గతంలో పోల్చుకున్నట్టయితే భోగాపురం ఇష్యూలో అయితే చాలా మటుకు భూములు సేకరించారు. అయితే వాళ్ళ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా అధికారులకు వచ్చిన తర్వాత విస్తీర్ణం పూర్తి చేశారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పూసపట్రేగ,
డెంకాడ మండలంలో ఐటీ హబ్గా మార్చేందుకు రైతుల నుంచి బలవంతంగా భూములు వసూలు చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా ఈరోజు మనతో ఎమ్మెల్సీ గాది శ్రీనివాసరావు గారు ఉన్నారు. అయితే వారిని మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ పోస్పాట్ రేగడ్లో మండలం డెంకాడ మండలంలో సుమారు 8,000 ఎకరాలు విస్తీర్ణాన్ని ప్రజల నుంచి దౌర్జన్యం లాక్కుంటారు. మరి దీనిపై మీరు స్పందన ఏమంటారు? జనరల్గా అభివృద్ధి అనేది అవసరం. ఐటీ హబ్ రావడం వల్ల హైదరాబాద్లో ఏ రకంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐటీ హబ్ ఏర్పాటు చేయడం, ఈరోజు ఎంతోమంది మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. అది అవసరమే. కానీ ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడు అదంతా వ్యవసాయానికి ఉపయోగం లేని భూమి కాబట్టి అక్కడ కాంట్రవర్సీ రాలేదు. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆనుకొని సుమారు 9,000 ఎకరాలు రైతులు కొబ్బరి, వరి, జొన్న ఇంకా సాగు పంటలు ఎన్నో కూడా చేసుకునే ప్రాంతం పోస్పేటరాగా, భోగాపురం ఈ ఏరియా అంతా కూడా. అలాగే డెంకాడలో కూడా రైతులు ఎక్కువగా అంటే రియల్ ఎస్టేట్ కింద భూములు వదిలేదు. అవి బీడు భూములు కాదు, అవి పండిస్తున్నారు. వ్యవసాయం చేసి ఎంతో ఉత్పత్తులు చేస్తున్నారు. ఈరోజు మార్కెట్కి వస్తున్న కొబ్బరి అంతా కూడా ఆ భోగాపురం, పోస్పేటరాగా ఆ ప్రాంత కోనాడ ఏరియా నుంచి వచ్చేదే. కానీ ఈరోజు ఈ ఐటీ హబ్ పేరిట అక్కడ 9,000 ఎకరాలు ఎక్వైర్ చేయడం వల్ల ఒక లాభం జరుగుతుంది, మరో నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధిగా నేను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పెద్దలకి నేను తెలియజెప్పేది ఏంటంటే ఐటీ హబ్ కావాలి, కానీ ఎంచుకున్న ప్రాంతం సరికాదని నా అభిప్రాయం. కాబట్టి 9,000 ఎకరాలు ఇటు ఎస్కోట సైడ్ చూసుకుంటే వేపాడ దగ్గర కానీ, అనంతగిరి దగ్గర కానీ, ఇటుపక్క గుర్రల దగ్గర కానీ వ్యవసాయం పనికి రాకుండా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉంది. అలాగే ఇంకా సోషల్ ఫారెస్ట్ సంబంధించి కూడా మన భీమిపట్నం ప్రాంతంలో ఆనందపురం, మన పద్మనాభం దగ్గర కూడా చాలా ల్యాండ్ ఉంది. సో కేంద్రంతో మాట్లాడి సోషల్ ఫారెస్ట్గా ఉన్నటువంటి ల్యాండ్ అటవీ ప్రాంతం అయితే మనం టచ్ చేయకూడదు, కానీ సోషల్ ఫారెస్ట్గా మనం కేటాయించిన ల్యాండ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, అది వేరే చోట మనం చేసుకోవచ్చు. కాబట్టి ఏదో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ఈ కార్యక్రమం మరోసారి పునరాలోచించుకొని ఏరియా మారిస్తే మంచిదని. ఎందుకంటే ఈరోజు దూరం దగ్గర లేదు, హైవే రోడ్లు డెవలప్ అయ్యాయి. కనెక్టివిటీ కరెక్ట్గా పెట్టుకుంటే 6 లైన్ హైవే పెట్టుకుంటే అది ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల పరిధిలో ఎయిర్పోర్ట్ దగ్గరకు ఉన్నా సరే ఐటీ డెవలప్ అవుతుంది. కాబట్టి దీన్ని మరొక దానికి అది వ్యవసాయం అగ్రికల్చర్ హబ్ కింద మార్చితే బాగుంటుంది. ఇదైతే ఐటీకి అయితే మాత్రం అది సూటబుల్ ప్లేస్ కాదని, అది రైతులకి అన్యాయం చేస్తుంది. కాబట్టి యువతకి మేలు చేస్తుంది, రైతులకి అన్యాయం చేస్తుంది. అంటే తండ్రికి అన్యాయం చేసి కొడుకుకి న్యాయం చేస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరికి న్యాయం జరగాలంటే ఆ ప్లేసు మారిస్తే తండ్రికి న్యాయం జరుగుతుంది, కొడుకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే బంజరు భూమిని చూసుకున్నట్లయితే బంజరు భూమికి వెళ్ళట్లేదు, డీ పట్టా భూములకి వెళ్ళట్లేదు. మరి ఓన్లీ రైతులు పండిస్తున్న భూముల మీద ఇది టార్గెట్ చేస్తుంటారు కూటమి ప్రభుత్వం. అంటే జనరల్గా కూటమి ప్రభుత్వం అంటే అధికారులు ఆలోచించేటప్పుడు వాళ్ళకి ముఖ్యమంత్రి గారు మొత్తం 7,000 ఎకరాలు కావాలి ఐటీ హబ్కి అని చెప్తారు, ఏరియా చెప్పరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్కువగా సర్వే చేయకుండా, స్టడీ చేయకుండా సులువుగా అయిపోయేటట్టుగా వాళ్ళు ఈ ఏర్పాట్లను చేస్తారు. దానివల్ల ఈ గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్య గ్యాప్ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తండ్రిని, కొడుక్కి ఉద్యోగం వచ్చి తండ్రిని బయటికి వెళ్ళగొట్టేటట్టుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ డీ పట్ట కానీ, సోషల్ ఫారెస్ట్ కానీ ఎంపిక చేసుకుని వాటిలో ఈ ఐటీ హబ్లు ఏర్పాటు చేసినట్లయితే రైతులకి న్యాయం చేసినట్టు వారు అవుతారని చెప్పి శ్రీనివాసరావు తెలియజేస్తారు. వీడియో పర్సన్ గిరితో శేఖర్, మైత్రి మీడియా, విజయనగరం. ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు వెల్లడి. పారాది గ్రామంలో రచ్చబండ, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన వైఎస్ షర్మిలారెడ్డి. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం నిరంకుశ చర్య, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసనాయుడు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.